ఎంతగానో ప్రార్థించాను, కన్నీటి ప్రార్థన. ఎంతగానో ఇవ్వు తండ్రి, ఇవ్వు తండ్రి, ఇవ్వు తండ్రి, ఇవ్వు తండ్రి అని ప్రార్థించాను. ఎందుకో తెలియదు, దేవుడు ఆ జాబ్ ఇవ్వలేదు. ప్రార్థన మార్చుకొని ఇలా ప్రార్థించాను. నేను చెప్తాను, అయ్యా నువ్వు ఇచ్చావని నమ్ముచున్నాను తండ్రి, నువ్వు ఇచ్చినందుకై నీకు వందనాలు అని ప్రార్థించడం మొదలు పెట్టగా ఎంత గొప్పగా సమాధానం ఇచ్చాడు దేవుడు. మా వారికి జాబ్ కూడా వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ. స్తుతి మీ స్థితిని మారుస్తుంది. అనేక మంది స్తుతించి అద్భుతమైన సాక్ష్యాలు చెప్తున్నారు. మరి మీరు కూడా స్తుతించడం ప్రారంభించండి. అనేక మందిని ఎంకరేజ్ చేసేది ఎందుకంటే స్తుతించాలి, మీరు లేనిది ఉన్నట్టు పలకాలి. ఆదాము దేవుడిని అడుక్కోవలేదు అక్కడ, ఎందుకంటే దేవుడు 6 రోజులు అంతా కంప్లీట్ చేసేసాడు. ఆదాము నుంచి ఏమీ అడగకూడదు, పొందుకోవాలి, అనుభవించాలి అని చెప్పేసి దేవుడు ప్రతిదీ ఇచ్చేసాడు. అక్కడ ఇవ్వటానికి ఏమీ లేదు ఇంకా. కాబట్టి దేవుడు దగ్గరికి ఆదాము అడుక్కున్నది ఏమీ లేదు. కాబట్టి ఈ రోజున మనం బెగ్గర్స్లాగా అడుక్కోవటం కాదు, కానీ మనం అడిగినవన్నీ కూడా ఆల్రెడీ పొంది ఉన్నామని నమ్మి అడ్వాన్స్డ్గా కృతజ్ఞతలు చెప్పినప్పుడు మీ జీవితంలో పొందుకోలేదంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా ప్రతిదీ కూడా దేవుడు మనకి సృష్టిలో పెట్టాడు. మన జీవితంలో ఆల్రెడీ సర్వసమృద్ధినిచ్చాడు. దాన్ని అనుభవించడానికి మరి ప్రతి వారు మనోనేత్రాలు తెరవబడాలి. అందుకనే ఎర్లీ మార్నింగ్ 3:30 to 4:50 వరకు జరిగే ప్రార్థనలో ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా పాల్పంచుకుంటే మీ జీవితంలో ఊహించని కార్యాలు చూస్తారు. నెక్స్ట్ సాక్షి మీదే ఉంటుంది. ఆ యొక్క పూర్తి సాక్ష్యాన్ని సహోదరిది విందాం, జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నేను నా పేరు మీనాక్షి, నా భర్త పేరు రవికిషోర్, నాది తెనాలి. అయితే నేను మాత్రమే దేవుడిని ఎంతగానో ఆరాధిస్తున్నాను, నమ్ముతున్నాడు. మేము 1 సంవత్సరంన్నర నుంచి ఒక జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే ఆ జాబ్ మొత్తానికి లాస్ట్లో రాకుండా అయిపోయింది. ఎంతగానో ప్రార్థించాను, కన్నీటి ప్రార్థన. ఎంతగానో ఇవ్వు తండ్రి, ఇవ్వు తండ్రి, ఇవ్వు తండ్రి, ఇవ్వు తండ్రి అని ప్రార్థించాను. ఎందుకో తెలియదు, దేవుడు ఆ జాబ్ ఇవ్వలేదు. కానీ ఆయన రాలేదు అన్న రోజు మాత్రం చాలా బాధపడ్డాం. ఎందుకు తండ్రి ఇలా జరుగుతుంది? మళ్ళీ దేవుడు శక్తి చిన్నదాంతో కాదు కదా, దేవుడు చిన్న ఇస్తామని కూడా కదా. ఆయన నమ్ముకున్న బిడ్డకై ఎప్పుడూ పెద్దయ్యే కదా ఇద్దామనుకుంటాడు. అలా ఎందుకో ఆలోచన వచ్చి, సరే ఇది కాదని నా భర్తకు కూడా నేనే చెప్పాను. అయితే చాలా రోజుల నుంచి ఏదో పెద్దదే చేద్దాం అనుకుంటున్నా తండ్రి, ఏమి ఇస్తావు అని దండం పెట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఇంకొక ఆఫర్ వచ్చింది. దానికోసం కూడా ఇవ్వయ్యా, నీ చిత్తం ఏదైతే అది ఉందో, నీ చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చుతంటే అని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రార్థన చేస్తున్నా. కానీ యూట్యూబ్ అలా రోల్ చేస్తుండగా బ్రదర్ జాషువా ఆల్మైటీ గాడ్, జీసస్ ఆల్మైటీ గాడ్ అని యూట్యూబ్ ఛానల్ చూడటం జరిగింది. ఏదైనా సరే అయ్యింది అని నమ్మండి, అవ్వని వాటిని కూడా అయ్యాయని నమ్మి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి అని చెప్పి ఆ రోజు నేను అది చూడంగానే ఎందుకో తెలియదు, అది ఓపెన్ చేసిన అది ఎవరో అప్పుల భారము తీర్చావు అని నమ్ముతున్నావు తండ్రి, తీర్చినందుకే స్తుతులు స్తోత్రంలని అప్పుల భారం గురించి. అలాగే మాకు చాలా అప్పులు ఉన్నాయి బ్రదర్. దానికోసమే ఈ జాబ్ వస్తే అప్పులన్నీ తీర్చుకోవచ్చు అని ఎంతగానో ఆశపడతాము. సంవత్సరం నుంచి మాకు ఆదాయం లేక, కానీ దేవుడు చాలా కృపతో మమ్మల్ని నడిపిస్తున్నాడు. కానీ భయం, ఎలా అప్పులు తీరుతాయి, ఏమి చేయాలి అని చెప్పి. కానీ ఆ రోజు నుంచి నేను ప్రార్థన మార్చుకున్నాను. బ్రదర్ జాషువా గారికి మెసేజ్ పెట్టాను నేను, మా అప్పులు ఎలా ఉన్నాయని చెప్పి, మా ప్రార్థన అవసరం ఇదని. ఆయన ఒక చిన్న వాయిస్ మెసేజ్లో అవ్వని వాటిని కూడా అయ్యాయని చెప్పి 1000 సార్లు స్తుతులు చెప్పండి, ఎప్పుడూ స్తుతి అంటూ ప్రార్థన మార్చుకొని ఇలా ప్రార్థించండి అని చెప్తాను. అయ్యా నువ్వు ఇచ్చావని నమ్ముచున్నాను తండ్రి, నువ్వు ఇచ్చినందుకై నీకు వందనాలు అని ప్రార్థించడం మొదలు పెట్టగా ఎంత గొప్పగా సమాధానం ఇచ్చాడు దేవుడు. మా వారికి జాబ్ కూడా వచ్చింది, రేపే జాయిన్ అయిపోతున్నారు. అదేవిధంగా దేవుడు ఈ జాబ్ ద్వారా మమ్మల్ని ఎంతగానో అభివృద్ధి పరిచి మా అప్పులన్నీ తీర్చేస్తాడని నమ్ముచున్నాడు. తీర్చేస్తాడని స్తుతులు కూడా చెప్తున్నాను. ఇంకా
ప్రార్థనని ఇలా మార్చుకుంటే ఇంత గొప్ప మహిమ ఉంటుంది. అంటే ఎంతో విశ్వాసం కలిగిన ప్రార్థన చేస్తున్నాను. ఒక ఆనందం, దేవుడు నాతో ఉన్నాడనే ఆనందం. నిజంగా బ్రదర్ గారికి చాలా వందనాలు. ఇలాంటి జ్ఞానం మాకు ఇస్తున్నందుకే వందనాలు. ప్రార్థన ఎలా కూడా చేయొచ్చా అని నాకు చాలా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. అలాగే బ్రదర్, మా కుటుంబం రక్షింపబడాలని, నా భర్త కూడా దేవుడిని ఎంత గొప్పగానో నమ్ముకోవాలని, మేము మా కుటుంబం అంతా రక్షింపబడాలని, స్తుతి కూటములు పెట్టుకోవాలని, అలాగే పరిచర్య చేయాలని, దేవుని కోసమే బతకాలని మా కోసం ప్రేయర్ చేయండి బ్రదర్. మీకు చాలా వందనాలు బ్రదర్. అలాగే దేవుడికే ఘనత మహిమ చెందను గాక.